మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మనకి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్తీ జరిగింది. ప్రజలు ఎంతో నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. లడ్డూలోన మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధని మరికొద్ది భగవంతుడిని మీ క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు మెట్లు మార్గాన ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం కానీ, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్క నాయకులు కూడా వెళ్ళి క్షమాపణ చెప్తూ మేమందరం పూజలు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటూ మేము ముందుకెళ్తుంటే, ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ దొంగలు వెధవలు వీళ్ళు లడ్డూ కల్తీ లేదని వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మార్గాలుగా అనేక విధాలుగా వాళ్ళు ఇది లేదు అని చెప్తున్నారు. ఎంత లేదు కల్తీ జరగలేదన్నా కల్తీ జరగడం వాస్తవం. మీరు రసాయనాల ద్వారానా కృత్రిమంగా తయారు చేసిన నెయ్యిని ఇన్ని రోజులు లడ్డూలకు వాడి అది అందరి చేత తినిపించడం మహాపాపం. మీకు ఈ పాపానికే మీకు నిజంగా దానికి పనిష్మెంట్గా భగవంతుడు ఆల్రెడీగా మీకు 151 నుండి ఆఖరికి 11 చేశాడు. మీరు మళ్ళీ కప్పిపుచ్చాలని, మీ తప్పును మీరు దాచుకోవాలని ఈ విధంగా మళ్ళీ తప్పుటడుగులు వేస్తే మీరు ఇంకా అదల పాతాళానికి పడిపోతారు. ఈ రాష్ట్రంలో మీ జెండా లేకుండా మీరు అండమానికి ప్రజలు పంపిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కలియుగ దైవం పట్ల మీరు ఆడే నాటకం తప్పు, మహాపాపం. దేవుడు అన్నాడు చూస్తున్నాడు. మీరు ఏదైతే హిందూ సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్షని అనేక విధాలుగా మీరు తప్పు పట్టారు. కానీ సనాతన ధర్మం అనేది సనాతన ధర్మ స్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలు పెట్టారో ఈరోజు మన దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది, ఈ రాష్ట్రం వైపు చూసింది. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి దేశంలో కాకుండా ప్రపంచంలో మొత్తం ఎంతో కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ భావిస్తుంటే మీరు తప్పుపట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు. అదేవిధంగా కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను, అయ్యా కూటమి నాయకులు మీరు మనమందరం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు దీన్ని తప్పిపెట్టి సైడ్ చేసేందుకు ఇలాంటి అంబట్ రాంబాబు లాంటి వెధవులు బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కులాల మధ్యన తీసుకొచ్చి ఇది సైడ్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం అందరం మాట్లాడవలసింది లడ్డూ కల్తీ పైన ఎవరెవరైతే దోషులు ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మన పోరాటం ఆగకూడదు. ప్రతి ఒక్కరూ గుంతెత్తి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. లడ్డూ కల్తీ జరిగింది ఏదైనా ఉందో ఎవరెవరు చేశారో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యాలి, బొక్కలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.